తెలుసా, నా స్నేహితుడైన యోనాతాను కుటుంబం నుంచి ఎవరైనా ఉన్నారా? రుణం తీర్చుకోవాలి. నేను గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితుడైన యోనాతాను ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? నేను రుణం తీర్చుకోవాలి. నాకు ఆ రోజు ఆయన మంచి చేశాడు, ఈ రోజు నేను ఒక మంచి చేసి రుణాన్ని తీర్చుకోవాలి. హల్లెలూయా. ఇట్లారా, నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు. పొయ్యిలో దోగదు, చేలో దోగదు, చెట్టు దగ్గర దోగదు, ఎక్కడో అడవిలో దోగదు. నువ్వు చేసిన మంచి పని దాకు ఉండేది కాదు. ఒక రోజు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను పైకి లేపడానికి వచ్చేదే నీ మంచి పని. హల్లెలూయా. అని మీరు అంటా ఉంటారులే, ఏనాడో మా తల్లిదండ్రులు మా వారు చేసిన మంచి పని వల్ల ఈరోజు ఇలా ఉన్నామండి. మా పితరులు చేసిన మంచి పని వల్లనే ఈ రోజు మేము ఇలా స్థిరంగా నిలబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ ఊరకనే పోదు, ఏముందలే. చాలా మంది అంటూ ఉంటారు, మన్నమ్మ చేసిన పని ఎంతో మంచి చేసింది, ఏం జరిగేస్తుంది వాళ్ళకి అంటారు. దాని సమయం రావాలి. దేవునికి స్తోత్రం. ఇంతకంటే ఏం జరగాలి? ఆకలితో ఏడుస్తున్నావా? బాధలతో పరిగెడుతున్నావా? ఇంతకంటే ఏ మంచి జరగాల నీకు? మా నాయనమ్మ చేసిన మంచి పని, మా నాన్నగారు చేసిన మంచి పని, మా కుటుంబాలు చేసిన మంచి పని ఈరోజు మనల్ని కాపాడుకుంటూ 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 వస్తాయి. ఆ మంచి పని సమయం వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తుంది. నాదే కాదు, నా ఒక్కరిదే చెప్పుకున్నాను అనుకోకండి, మీ గురించి కూడా అంతే. మీ కుటుంబాలు కూడా ఎవరికో ఏదో సందర్భంలో మంచి పని చేసే ఉంటారు. ఆ మంచి పని ఒక రోజు నీ దగ్గరికి తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి తిరిగి రాక మానదు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ, నిన్ను కాపాడేది మంచే, మంచే, మంచే. నీ మంచితనము ఈరోజు నువ్వు ఒకరికి ఏ మంచి పని అయితే చేస్తున్నావో రేపన్న రోజున అదే మంచి పని నిన్ను కాపాడడానికి ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ, భర్తకాయకి తెలియదు, భర్తకాయ అనుకున్నాడు అయిపోయింది నా పని, రేపు ఉరి తీసేస్తారు, రేపు ఉరి తీసేస్తా. బిడ్డ, నీ దేవుడి విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వక. నీ దేవుని విషయంలో అతను మరణానికన్నా రెడీ అయ్యాడు, కానీ హామాన్ అనే క్రూరుడికి సెల్యూట్ చేయడానికి ఇష్టపడ. జస్ట్ ఒక సెల్యూటే కదా చేసేస్తే ఏమైంది? అయితే చెప్పండి, మన చెప్పగా నీ చావైన రేవైన దేవుడు కొరకు గట్టిగా నిలబడి ఇదే సమయంలో 10 మంది పరిగెత్తుకొని వచ్చి, దేవుని విడిచిపెడతారా, విడిచిపెట్టరా, దేవుని విడిచిపెడితే మీరు దేవుని విడిచిపెట్టేసి నన్ను ఎలాగా మాకు ఎలా సెల్యూట్ కట్టేసి వెళ్ళిపోండి అని అనగానే పారిపోయారంటే, చావైనా చేస్తాం కానీ మేము విడిచిపెట్టి వెళ్దాం, నీకు సెల్యూట్ కూడా కొట్టం, ఏం చేసుకుంటా చేసుకో అని అనగానే